బయట చూస్తే అనాథలకు ఆశ్రయం, లోపల చూస్తే అంకిల మాయాజలం. ఒకవైపు దాతలు కురిపిస్తున్న కోట్లాది రూపాయల విరాళాలు, మరోవైపు లెక్కల్లో కనుమరుగైన ప్రభుత్వ నిధులు. 2 ఏళ్లు లెక్కలు చూపించారు, 8 ఏళ్లు గుట్టుగా దాచారు. ఎందుకో ఏమో, ఆశ్రమ నిర్వాహకులు చేతివాటమేమో. ఆశ్రమంలోని వారికి ప్రభుత్వం ఇస్తున్నది ఆసరా, బ్యాలెన్స్ షీట్లో మాత్రం అంతా దగ. సేవ ముసుగులో సాగుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రయం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరో సంచలన నిజం వెలుగు చూసింది. ఇది అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. అభాగ్యుల పేరుతో వస్తున్న లక్షలాది రూపాయల పెన్షన్ల సొమ్ము ఏమవుతోంది? దాదాపు 2 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఏ ఖాతాల్లోకి మళ్ళాయి? ఈ ప్రశ్నల దిశగా ప్రైమ్ 9 పరిశోధనలో బయటపడిన ఆర్థిక గణాంకాల అసలు గుట్టుపై స్పెషల్ స్టోరీ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నటువంటి వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తోంది. ప్రారంభంలో ఈ పెన్షన్ల వ్యవహారం పారదర్శకంగానే సాగింది. ఆశ్రమ నిర్వాహకులు ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన అధికారిక రికార్డుల ప్రకారం 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 27,45,000 రూపాయలు పెన్షన్ల రూపంలో ఆశ్రమానికి అందాయి. అలాగే 2017-2018 సంవత్సరానికి గాను 25,500,000 రూపాయల పెన్షన్ సొమ్మును బ్యాలెన్స్ షీట్లో స్పష్టంగా చూపించారు. ఇక్కడి వరకు ప్రభుత్వ నిధుల రాక, వాటి లెక్కల నిర్వహణ సక్రమంగానే జరిగింది. ఇక్కడే అందరికీ ఒక సహజమైన సందేహం రావచ్చు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు నేరుగా ఆ అనాథలకు, దివ్యాంగులకే అందుతాయి కదా, వాటితో ఆశ్రమ నిర్వాహకులకు సంబంధం ఏంటి అని. కానీ వాస్తవం ఏంటంటే, ఆశ్రమంలో ఉన్న అభాగ్యులు, మానసిక స్థితి సరిగా లేనివారు, దివ్యాంగులు ఆ డబ్బును స్వయంగా వాడుకునే పరిస్థితిలో ఉండరు. వారి బాగోగులు చూసుకుంటున్నందుకు గాను ఆ పెన్షన్ల సొమ్మును ఆశ్రమ నిర్వాహకులే తీసుకుంటూ ఉంటారు. ఇందుకు తిరుగులేని సాక్ష్యం 2016 నుండి 2018 వరకు వచ్చిన పెన్షన్ల డబ్బును నిర్వాహకులు తమ బ్యాలెన్స్ షీట్లో ఆదాయంగా చూపించడమే. అంటే ఆ డబ్బు నేరుగా ఆశ్రమం ఖాతాల్లోకే వెళుతోందని నిర్వాహకులే స్వయంగా అంగీకరించారు. మరి అసలు సందేహాలన్నీ 2018 తర్వాతే ఎందుకు మొదలయ్యాయి? 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఆశ్రమం బ్యాలెన్స్ షీట్లో పెన్షన్ల ప్రస్తావన పూర్తిగా కనుమరుగైంది. అంటే ఆశ్రమానికి ప్రభుత్వం నుంచి పెన్షన్లు రావడం ఆగిపోయాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ ప్రభుత్వ రికార్డులు, ప్రైమ్ 9 సేకరించిన తాజా ఆధారాలు మరో వాస్తవాన్ని చెబుతున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ప్రతి నెల పెన్షన్ల సొమ్ము ఆశ్రమానికి అందుతూనే ఉంది. ప్రైమ్ 9 దర్యాప్తులో లభ్యమైన 2026 ఫిబ్రవరి నెల పెన్షన్ల పంపిణీ జాబితాను నిశితంగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. కేవలం ఒక్క ఫిబ్రవరి నెలలోనే 56 మంది లబ్ధిదారులకు గాను 2,24,896 రూపాయలు పెన్షన్ల రూపంలో విడుదలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే సగటున నెలకు 2,25,000 రూపాయలు, అంటే ఏడాదికి సుమారు 27 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము ఆశ్రమానికి చేరుతోంది. ఇక్కడే ఒక ప్రధానమైన ఆర్థికపరమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2016-2017 సంవత్సరాలు పెన్షన్ల వివరాలను బ్యాలెన్స్ షీట్లో చూపించిన నిర్వాహకులు ఆ తర్వాత ఎందుకు చూపించడం మానేశారు? సగటున ఏడాదికి 25 లక్షల రూపాయలు వేసుకున్నా 2018 నుంచి 2026 వరకు, అంటే గత 8 ఏళ్లలో సుమారు 2 కోట్ల రూపాయల ప్రభుత్వ పెన్షన్ల సొమ్ము ఆశ్రమానికి చేరింది. మరి ఇంత భారీ మొత్తం ఐటీ అధికారులకు సమర్పించిన లెక్కల్లో ఎందుకు మాయమైంది? అభాగ్యుల పేరుతో తీసుకున్న ఈ 2 కోట్ల రూపాయలను ఏ ఖాతాల్లో జమ చేశారు? వాటిని ఏ అవసరాల కోసం వినియోగించారు? దీనికి జవాబుదారీ ఎవరు? ఈ ఆర్థిక వ్యత్యాసాలతో పాటు పెన్షన్ల జాబితాలో మరో కీలకమైన అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆశ్రమంలో అనాథలతో పాటు వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని నిర్వాహకులు చెబుతుంటారు. కానీ ఫిబ్రవరి నెల పెన్షన్ల జాబితాలో ఉన్న 56 మంది కేవలం దివ్యాంగుల కోటా కింద మాత్రమే పెన్షన్లు అందుకుంటున్నారు. వీరికి నెలకు 4,016 రూపాయల చొప్పున అందుతోంది. మరి ఆశ్రమంలో ఉన్న వృద్ధుల పరిస్థితి ఏంటి?
వారికి ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పెన్షన్లు రావడం లేదా? ఒకవేళ వస్తుంటే ఆ వివరాలు ఈ జాబితాలో ఎందుకు లేవు? ఆ నిధుల లెక్కలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇది అధికారుల పర్యవేక్షణ లోపమా, లేక నిర్వాహకుల వ్యూహాత్మక మౌనమా? ఒక పక్క దాతల నుంచి వస్తున్న కోట్ల రూపాయల విరాళాలు, మరో పక్క ప్రభుత్వం నుంచి వస్తున్న లక్షలాది రూపాయల పెన్షన్లు. ఒక స్వచ్ఛంద సంస్థకు ఇన్ని నిధులు వస్తున్నప్పుడు ప్రతి రూపాయి పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెల లక్షల రూపాయలు విడుదలవుతున్నప్పుడు ఆ నిధులు సరైన మార్గంలో ఖర్చవుతున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై లేదా? ఏళ్ల తరబడి బ్యాలెన్స్ షీట్స్లో ప్రభుత్వ నిధుల వివరాలు దాస్తున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఈ మొత్తం వ్యవహారం వ్యవస్థాగత లోపాలను, పర్యవేక్షణ వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతోంది. బ్యాలెన్స్ షీట్లలో మాయమైన పెన్షన్ల సొమ్ముపై తక్షణమే సమగ్ర ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. గత 8 ఏళ్లుగా లెక్కల్లో చూపించని సుమారు 2 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి. అనాథలు, వృద్ధుల హక్కు అయినటువంటి ఈ పెన్షన్ల సొమ్ము పారదర్శకంగా వారికే చెందేలా చూడాలి. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న వాస్తవాలు నిష్పాక్షికంగా వెలుగులోకి వచ్చే వరకు ప్రైమ్ 9 ఈ అంశాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. చూశారుగా, ఇప్పటిదాకా విరాళాల సొమ్ము విషయంలోనే గోల్మాల్ జరిగిందనుకున్నా. చివరకు ప్రభుత్వం నుండి వచ్చే ఆసరా పెన్షన్ల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మా నాన్న ఆశ్రమంపై ప్రైమ్ 9 కథనాలు ప్రసారమయ్యే కొద్దీ చాలామంది బోలెడంత సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రైమ్ 9 కూడా వీటిపై నిరంతర శోధన చేస్తూ కథనాలు తీసుకొస్తోంది. అనాథలు, అభాగ్యులకు అన్నం పెట్టడానికి వచ్చే నిధులు దుర్వినియోగం కాకూడదన్న సదుద్దేశంతో సాగుతున్న ఈ పరిశోధనాత్మక కథనాలపై మా ఎడిటర్ రాజు మరింత విశ్లేషణ అందిస్తారు. రాజు, చెప్పండి, విరాళాలే కాదు పెన్షన్ సొమ్ము కూడా దుర్వినియోగం కావడంపై ప్రైమ్ 9 సోదనలో ఏం తేలింది? రైట్ రవి, మొత్తానికి మనం చూస్తున్నాం అమ్మా నాన్న అనాథాశ్రమానికి సంబంధించి జరుగుతున్నటువంటి అనేక అంశాలను ప్రతిరోజు కూడా ప్రైమ్ 9 న్యూస్ వాస్తవాలను వెలికితీసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అనాథలకి మంచి జరగాలి, అభాగ్యులకు మేలు జరగాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం మాత్రమే ఇది. అంతేకాకుండా వాళ్ళ కన్నీటితోటి అక్కడ ఉన్నటువంటి అభాగ్యులను చూపించి వారి ఆవేదన రూపంలో ఏదైతే దాతల నుంచి భారీ ఎత్తున నిధులను వసూలు చేసి వాటిని దుర్వినియోగపరుస్తున్నటువంటి అంశానికి సంబంధించి నిర్వాహకులు గట్టు శంకర్ కావచ్చు, అంతేకాకుండా ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా బయటపెట్టడమే ప్రైమ్ 9 న్యూస్ ముఖ్య ఉద్దేశం. దీని మీద గత కొద్ది రోజులుగా వరుసగా కథనాలు ప్రసారం చేస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక అవకతవకలు కావచ్చు, అనాథుల అభాగ్యుల మరణాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ప్రైమ్ 9 న్యూస్ వరుసగా కథనాలను ప్రసారం చేస్తుంది. దీని మీద ఇప్పటికే ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్రపతి భవన్కి ఫిర్యాదులు అందాయి. రాష్ట్రపతి కూడా భవన్ కూడా దీని మీద స్పందించినటువంటి సిచ్యువేషన్. అలాగే కేంద్ర హోంశాఖ దీని మీద విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంలోనే ప్రైమ్ 9 న్యూస్ అమ్మా నాన్న అనాథాశ్రమం నిర్వాహకులు చేస్తున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను వెలికితీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా తాజాగా మనం చూస్తుంటే వాస్తవంగా ప్రభుత్వాలు అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక పెన్షన్లను అందిస్తూ ఉంటాయి. మరి ఈ సామాజిక పెన్షన్లు ఎవరికి ఇస్తారంటే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అలాగే వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి అభాగ్యులకి వాళ్ళకి ఇస్తూ ఉండేటటువంటి పరిస్థితి. సో వాటిని సామాజిక పెన్షన్లు అంటాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి చౌటుప్పల్లో ఉన్నటువంటి ఈ ఏదైతే అమ్మా నాన్న అనాథాశ్రమం ఉందో ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్నటువంటి అక్కడ అనాథలకి కూడా అంటే వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వికలాంగులు
దివ్యాంగులు అనేటటువంటి ఒక ఉద్దేశం కావచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి, సో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ పెన్షన్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తాయి. సో ఇచ్చేటటువంటి ఆ పెన్షన్లు అక్కడ ఉన్నటువంటి దివ్యాంగులు వాటిని తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి ఆశ్రమ నిర్వాహకులే ఆ డబ్బును తీసుకుంటుంటారు, ఆ పెన్షన్ల రూపంలో తీసుకుంటుంటారు. సో మనకు అందినటువంటి సమాచారం మేరకు గత ఫిబ్రవరి నెలకు సంబంధించిన కొంత డేటాను కూడా మనం సేకరించడం జరిగింది. ఇందులో దగ్గర 56 మందికి 4016 రూపాయలు ఒక్కొక్కరికి సామాజిక పెన్షన్. ఇది కూడా వచ్చేసి డిజేబుల్ కింద ఇచ్చేటటువంటి పెన్షన్. ఇది 4016 రూపాయలు. ఇది 56 మందికి ఇచ్చారు ఆ ఆశ్రమంలో. మన దగ్గర ఉన్న సమాచారం ఇది 2,24,890 రూపాయలు. అంటే ఒక నెలకి 2,24,896 రూపాయలు. కొంచెం అటు ఇటు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. సో రమారమి 2,25,000 వేసుకున్నా కూడా మనకు దగ్గర సంవత్సరానికి దాదాపు 25 నుంచి 27 లక్షల రూపాయల వరకు పెన్షన్ల రూపంలో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఈ అనాథలకు పెట్టేటటువంటి భోజనాలు కావచ్చు, వసతులకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే దగ్గర ఇంచుమించు అదే స్థాయిలో ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మనం చూస్తే దాదాపు 13 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క ఏడాది వాళ్ళకి దాతల రూపంలో వచ్చినటువంటి సిచ్యువేషన్లు వాటిని ఇష్టానుసారంగా వినియోగించారు. అది ఆల్రెడీ ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని లెక్కల్లో చూపించడం లేదు. ఎందుకని లెక్కల్లో చూపించట్లేదంటే మరి వాళ్ళకి ఇచ్చారు కదా వినియోగించుకుంటున్నారు అనొచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సాక్ష్యాలను కొన్ని చూస్తే 2017-18 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ 2017-18 ఐటీ రిటర్న్స్ని ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం దాఖలు చేసింది. అందులో 2016-17 సంవత్సరాలకు సంబంధించి మార్చి 31, 2017 నాటికి 27,45,000 రూపాయలు ఆ సంవత్సరంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పెన్షన్లని ఆదాయంగా చూపించినటువంటి పరిస్థితి. అది ప్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అలాగే 2018-19 ఐటీ రిటర్న్స్లో 2018 మార్చి 31 నాటికి 25,500,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పెన్షన్లుగా చూపించింది. సో అప్పటి నుంచి వచ్చేటటువంటి పెన్షన్లని ఎక్కడ కూడా లెక్కలో చూపించట్లేదు. సో లెక్కలో చూపించట్లేదంటే ఏమని అర్థం? ఆ డబ్బును ఏం చేస్తున్నారు? ఎందుకంటే పక్కాగా వాళ్ళు లెక్కలు మెయింటైన్ చేస్తున్నారు. పక్కాగా మీన్స్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సో ఇక్కడ ఆ డాక్యుమెంట్స్లో ఈ సామాజిక పెన్షన్లు అనేటటువంటి అంశాన్ని 2017-18 సంవత్సరం తర్వాత దాఖలు చేసినటువంటి ఐటీ రిటర్న్స్లో దాదాపుగా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో వాటన్నిటిని కూడా ప్రైమ్ న్యూస్ సేకరించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, సామాజిక పెన్షన్లు అక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు వచ్చేటటువంటి వాటిని కూడా వీళ్ళు తీసుకుంటున్నారు అనేది తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి జాబితా మనం తీసుకున్నాం. అయితే ఇందులో వృద్ధులకు సంబంధించింది ఎక్కడా లేదు, డిజేబుల్కి సంబంధించి ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో వృద్ధుల పెన్షన్ కంటే డిజేబుల్ పెన్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి సో వాళ్ళ పేరుతోనే ఇక్కడ ఉంది. ఇక్కడ వయసులో 65 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 66 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా డిజేబుల్గానే చూపించి 4,016 రూపాయలు ఎక్కడ వీళ్ళకి అక్కడ సామాజిక పెన్షన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి వాస్తవంగా మనం కానీ చూస్తే చాలామంది పేర్లు గట్టు అనేటటువంటి సర్నేమ్తో ఉన్నాయి. ఎవరైతే గట్టు శంకర్ ఉన్నారో ఆయన సర్నేమ్ను మరి వాళ్ళకి ఇచ్చేసి పెన్షన్ల కోసం ఆ పెన్షన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. సరే ఇంటి పేరు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు ఆయన పేరు పెట్టడం మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటి పెన్షన్ల కోసం చేశారని తెలుస్తుంది. మరి గట్టు అనేటటువంటి ఆయన ఇంటి పేరుని ఇచ్చినటువంటి ఆయన ఆ పేరుతో వచ్చినటువంటి పెన్షన్లు కూడా లెక్కల్లో చూపించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కానీ అది మరిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఫోన్ నెంబర్లు కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఫిబ్రవరి 2026కి సంబంధించి 56 మందికి డిజేబుల్డ్ కోటాలో ఇచ్చారు. మరి వృద్ధులకు ఎంత ఇచ్చారో తెలియదు. అది ఇంకా మన దగ్గర ఆ డేటా కోసం మనం ట్రై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం డిజేబుల్ దొరికే మనకు లభించినటువంటి ఆధారాలను బట్టి చూస్తుంటే ఈ విధంగా ఉంది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే అమ్మా నాన్న అనాథాశ్రమం ఏ స్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పెన్షన్లను కూడా లెక్కలో చూపించకుండా తమ ఇష్టానుసారం వినియోగిస్తోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే ఐటీ శాఖకు సంబంధించి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ అనాథల కోసం ఇచ్చినటువంటి డబ్బుని, వాళ్ళ కన్నీటిని చూసి ఇచ్చినటువంటి డబ్బుని, వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఇచ్చినటువంటి డబ్బుని గట్టు శంకర్ ఏ విధంగా వాటిని ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు అనేటువంటి అంశాలను కూడా ప్రైమ్ న్యూస్ గతంలో వెలుగులోకి తీసుకొచ్చింది. దాదాపు 13 కోట్లు ఒక సంవత్సరానికి వస్తే దాతల రూపంలో దాన్ని బ్యాలెన్స్ షీట్
ప్రాజెక్టుల్లో ఆదాయంగా చూపించి దాన్ని ఖర్చు చేసినటువంటి పద్ధతి మనం చూస్తే ఇష్టానుసారంగా వినియోగించినటువంటి పరిస్థితి. ప్రచారం కోసమే కొన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా కూడా 29% వరకు, దీనికోసం 21 నుంచి 29% అనుకుంటాను బహుశా అది. సో అంతవరకు దీన్ని వినియోగించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఇష్టానుసారంగా ఈ నిధుల్ని వెచ్చించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఈ పెన్షన్స్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఆశ్రమంలో ఉంటూ చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇంకొంతమందికి పెన్షన్లు తీసుకున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనం సేకరిస్తున్నాం. ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళకి కూడా చెప్పకుండా వాళ్ళ పెన్షన్లు కూడా తీసుకుంటున్నారేమో అనేటటువంటి అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో, ఆరోపణల నేపథ్యంలో వాటిని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తాం. తొందరలోనే ఆ అంశాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. సో అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్నటువంటి గట్టు శంకర్ మీదనో, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల మీదనో ప్రైమరీ న్యూస్కి ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన లేదు. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక అవకతవకలు, అక్కడ ఉన్నటువంటి అనాథుల అభాగ్యుల కన్నీటతో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి వ్యాపార దందాన్ని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రైమరీ న్యూస్ ఈ కథనాల ప్రసారం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి అనాథకి కూడా మంచి జరగాలనేటటువంటి ఒకే ఒక సదుద్దేశంతో మనం ఈ వ్యవహారం అంతా కూడా బయటపెడుతుంది. సో ప్రభుత్వం కూడా ఇప్పటికైనా సరే దీని మీద పూర్తి స్థాయిలో విచారించి సామాజిక పెన్షన్స్కి సంబంధించి ఆశ్రమంలో ఇచ్చినటువంటి నిధులు ఏమవుతున్నాయనే దాని మీద సమగ్ర విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.